సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం వచ్చేసి ఓయూ ఎదురుగా ఉన్నాం. సో ఓయూ అంటే తెలిసిందేగా, ఉస్మానియా యూనివర్సిటీ. దాని ముందున్న ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే పరోటాలోని స్పెషల్ ఐటమ్స్ అండ్ ఎగ్ పరోటా అంట, అండ్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మనకి మంచి తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. అండ్ ఇంత తక్కువ కాస్ట్లో మరి ఇట్లాంటి ఐటమ్స్ అంటే మరి చూడాల్సిందే కదా. వచ్చేసి అడుగుదాం అసలు ఏంటో దీని కథ. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది ఇక్కడ పెట్టి? ఇక్కడ పెట్టి మినిమం మాకు 20-25 ఇయర్స్ అయిపోయింది. 20-25 ఇయర్స్. ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? మన దగ్గర పరాటా నుంచి సమోసా, ఫాస్ట్ ఫుడ్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. మరి పరోటా అన్నారు కదా, పరోటాలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర? అంటే పరాటా వెజ్ అది మన ఆమ్లెట్ పరాటా ఉన్నది, ఎగ్ పరాటా, నార్మల్ పరాటా రెండు ఉంటాయి మన దగ్గర. ఎగ్ పరోటా అంటే కర్రీ విడిగా ఇస్తారా లేకపోతే పరోటా మీద చేస్తారా? కర్రీ ఎంత కావాలంత ఉన్నది, దానికి ఎక్స్ట్రా ఏం తక్కువ ఎక్కువ ఏం లేదు, ఎంత కావాలంత ఇస్తాం. నేను అంటుంది అది కదా, అంటే ఎగ్ పరోటా అన్నారు కదా, అంటే పరోటా మీద ఎగ్ కొడతారా లేకుంటే పరోటాకి కర్రీ అని ఇస్తారా? అట్లా ఏం లేదు, ఎగ్ పరాటా మీద ఎగ్ కొడతాం. ఓకే, ఎగ్ మీద పరోటా. మరి ఎట్లా అది టేస్ట్, అంటే ఎలా వచ్చింది ఐడియా? సూపర్ టేస్ట్. ఐడియా ఎలా వచ్చింది అసలు పరోటా మీద ఎగ్ కొట్టాలి అన్న ఐడియా, కాన్సెప్ట్ ఇది ఏంటి అసలు? కొంచెం ఆలోచన వచ్చేసింది, చేసేసినాం దానికి. అంటే ఆలోచన వచ్చింది కదా అని అమలు చేసేసారా? అంతే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ట్రై చేశారు అది టేస్ట్? చాలా సార్లు ట్రై చేసాం, అట్లా ఏం లేదు. పెట్టి మేము ముందు ఆల్రెడీ మాది మా ఫుట్ పాత్ మీద ఉండే, షట్టర్ పెట్టి 15 ఇయర్స్ అయింది. మాకు ఫేమస్ పరాటా, ఇక్కడ మంచూరియా చాలా ఫేమస్ మా దగ్గర. ఓకే, మనకి కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్స్ మాత్రమే వస్తుంటారు లేకుంటే బయట వాళ్ళు కూడా? బయటికి వెళ్ళి చాలా దూరం నుంచి వస్తారు. సో బయట నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తుంటారు. మరి కాస్ట్ ఎలా ఉంటాయి మన దగ్గర? అంటే ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. అట్లా ఏం లేదు, అందరికి చీప్ ఒకటే రేట్ ఉన్నది. ఒకసారి చెప్తారా రేట్లు అనేవి, అంటే ఎట్లుంటాయి కాస్ట్ అనేది? రేట్లు మెనూ ఉంది కదా మన దగ్గర, ఫాస్ట్ ఫుడ్ మెనూ ఉన్నది, పరాటా కూడా మెనూ ఉన్నది. చూపెట్టాలి పరాటా, చూపెట్టాను మెనూ. అందుకని ఈ సమోసా కచోరీ 10 రూపీస్ ఓన్లీ. ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఇటు కూడా ఉంది, 40-30. బ్రెడ్ పరాటా ఉన్నది, ఆమ్లెట్ పరాటా ఉన్నది, నార్మల్ పరాటా ఉన్నది. సో మనకి ఇది పెట్టినప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారా? అంటే ఇట్లా పెట్టడం వల్ల వర్కౌట్ అవుతుంది, ఇదంతా అయ్యే పని అనేసి అనుకున్నారా? ఎవరైనా కానీ బిజినెస్ పెడతప్పుడు వర్కౌట్ అవుతుందని కాదు, కస్టమర్ ఆనందం ఇస్తే, తిన్నాక ఆనందం ఇస్తే వర్కౌట్ అవుతుందని ఇది ఉన్నది మనకి. మరి ఇంత తక్కువ కాస్ట్ లో పెట్టడానికి రీజన్ ఏం లేదు, మన దగ్గర పైసలు ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు మన దగ్గర. ఓకే, అందరికి అవైలబుల్ గా తినడానికి అందరికి ఈక్వల్ ఉన్నది మన దగ్గర. మరి ఎట్లా ఏదైనా బిజినెస్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా, సో డౌన్స్ అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పటి వరకు అయితే అవసరం పడలేదు. అది రేట్లు పెంచి సడన్లీ ఇప్పుడు బియ్యం రేట్లు పెరిగినాయి, చాలా ఐటమ్స్ రేట్లు పెరిగినాయి, మేము పెంచలేదు, ఇంకా అదే రేట్ల మీద నడుస్తున్నాం. సో బయట కాస్ట్లు ఎంత, ఏవి మీరు తీసుకునే వాటికి కాస్ట్లు పెరిగినా కూడా మీరు ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఒకటే రేట్ ఉంది మన దగ్గర, ఒకటే రేట్ ఉన్నారు. మరి దాని వల్ల మీకు లాస్ వస్తుందేమో కదా? లాస్ అంత దేవుడు దేవాల, ఇంకేం లాస్ ఇప్పటి వరకు అంత పరిస్థితి రాలేదు, లాస్ అయ్యి అంత పరిస్థితి రాలేదు. సో మీరు ఇంతకు ముందు అంటే పెట్టిన స్టార్టింగ్ లో ఇట్లా పెద్దగానే పెట్టారా లేకుంటే చిన్నగా పెట్టినాం? చిన్నగా అంటే ఎలా? చిన్నగా అంటే ఒక స్టాల్ మీద పెట్టినాం, బండి మీద 4 పైల బండి మీద పెట్టినాం. అటు సైడ్ ఉండే ఫుట్ పాత్ మీద, అటు సైడ్ నుంచి ఇప్పుడు షట్టర్. మరి అటు నుంచి ఇటు మార్చడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే గవర్నమెంట్ ఫుట్ పాత్ మీద పెట్టొద్దు అనేట్లా కొంచెం ప్రాబ్లం చేసింది అప్పుడు, దాని వల్ల ఇప్పుడు షట్టర్ లో పెట్టినాం. మరి ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే? ఇప్పుడు ఏం లేదు. ఎన్నింటి వరకు నడుస్తుంది మన బిజినెస్? మార్నింగ్ 12 నుంచి నైట్ 11 వరకు. నైట్ 11 పోలీస్ ప్రాబ్లం నడుస్తుంది కదా, అందుకని 10:30 లాస్ట్ పెట్టినాము, లేకుంటే 11-12 వరకు నడుస్తుంది మన దగ్గర. అంటూ ఉంటారు ఎప్పుడైనా క్లోజ్ చేసేయండి, తీసేయండి, ఇట్లా ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ రోడ్డు మీద దాకా వచ్చేసింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా? అప్పుడప్పుడు కొంచెం అవుతుంది, అది గవర్నమెంట్ చేంజ్ అవుతుంటది కదా, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోతుంది. ఓకే, మరి ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా బిజినెస్ ఇంకేమైనా పెంచే ఉద్దేశం అయితే ఉందా? మరి ఇంకా పెంచాలని ఉంది కానీ కొంచెం జాగా సరిపోతలేదు. ఓకే, అంటే ఏం పెట్టాలనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్ లో? ఫుడ్, మిల్స్ ఐటమ్స్ ఇట్లా పెట్టాలని ఉన్నది కానీ జాగా సరిపోలేక పెట్టలేకపోయినా. మీ నేటివ్ ఎక్కడ? అంటే మీరు ప్రాపర్ గా ఎక్కడైనా లేకుంటే ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టి? మాది ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్. ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంతకుముందు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో మేము కూడా వెయిటర్ పనే చేసినాము. ఓకే, అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఒక వెయిటర్ జాబ్ చేసిన కానీ ఇప్పుడు ఓన్ గా బిజినెస్ పెట్టుకునే దాకా వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే, అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత వరకు రావచ్చు? అంటే లైక్ అది ఇన్కమ్ అని అంత ఫిక్స్ ఏముండదు. కొంచెం బిజినెస్ లో ఫ్రూట్ వెజిటేబుల్ మీద దాని మీద రేట్లు పెరుగుతుంటాయి కదా, కొంచెం అప్ డౌన్ అవుతుంటది దాంట్లో ఏం లేదు. ఓకే, కానీ మా దగ్గర వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినిపోయినట్ల కెపాసిటీ. సో మరి పరోటాకి కర్రీ ఏమి ఇస్తారు? ఇది ఏం కర్రీ? మిల్ మేకర్. మిల్ మేకర్. ఓకే, ఈ కర్రీ ఒకటేనా అంటే మన దగ్గర ఇంకో వేరేది ఏమైనా? ఇప్పుడైతే 2 days కి ఒకసారి చేంజ్ అవుతుంది. ఓకే, 2 days కి ఒకసారి కర్రీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతుంటది. అప్పుడేం పెడుతూ ఉంటారు? మెయిన్ పప్పు, టమాటా చట్నీ ఇలాంటి ఐటమ్స్. అలాంటి ఐటమ్స్ అంటే 2 days కి ఒకసారి. ఎందుకని మెనూ చేంజ్ చేయడం? మరి టేస్ట్ ఒకటే టేస్ట్ ఫ్లేవర్ ఇస్తే జనాలు కూడా బోర్ వేస్తుంది కదా. ఓకే, జనాలకి బోర్ కొట్టకూడదని అనేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తారా? ఓకే, సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా ఓనర్తో కూడా మనం మాట్లాడడం. ఇక్కడ చూసుకుంటే మెనూస్ కూడా చూడొచ్చు, చాలా తక్కువ కాస్ట్లు. పరోటా వచ్చేసి జస్ట్ ఓన్లీ 30 రూపీస్ మాత్రమే మనకు దొరుకుతుంది. అండ్ ఎగ్ పరోటా అంటే పరోటా మీద ఎగ్ కొట్టలో నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు. అంటే కర్రీ విడిగా ఇస్తారు అని తెలుసు, కానీ ఇట్లా పరోటా మీద ఎగ్ కొట్టడం అంటే ఇది మరి ఆ థాట్ ఎలా వచ్చిందో మరి ఆ థాట్కి చెప్పాలి మరి. అండ్ దాని కాస్ట్ కూడా మనకు చాలా అవైలబుల్లో ఉంది, 40 రూపీస్ మాత్రమే. సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అంట, సో ఇది కూడా మనకి 40 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో కాస్ట్లు కూడా చూసుకుంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంది. అండ్ అలాగే ఒకసారి మనం టేస్ట్ కూడా చేసేసి మనం చెప్పేద్దాం. మీకు కూడా తెలియలేదు కదా, జస్ట్ దీన్ని చూపిస్తేనే సరిపోతుందా, దాని టేస్ట్ కూడా ఎట్లుంటుందో మీరు చూడాలి కాబట్టి. సో చూసేయండి. సో మనం వచ్చేసి ఎగ్ పరోటా చెప్పాను. సో చూసుకోవచ్చు, పరోటా మీద ఎగ్ ఉంది. అంటే ఎక్కడైనా కామన్గా ఎగ్ పరోటా అంటే పరోటాకి కర్రీగా ఇస్తారు ఎగ్, కానీ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా పరోటా మీద ఎగ్ కొట్టారు. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో, ట్రై చేసేద్దాం మనం కూడా. వీళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అసలు. ఓకే, అంటే చెప్పాలంటే నార్మల్గా అంటే కర్రీతో చూసుకుంటే టేస్ట్ నార్మల్గా ఉంటుంది, కానీ వీళ్ళు డిఫరెంట్గా ట్రై చేశారు. సో టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంది. లైక్ టేస్ట్ కొంచెం బాగా వచ్చింది. అండ్ దాంతో పోలిస్తే మనకి నార్మల్గా మనం కర్రీతో తిన్నప్పుడు పోలిస్తే కనుక ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ వర్త్ ఇట్ చెప్పాలంటే. దీనికి 40 రూపీస్ అంటే మరి పెట్టచ్చు. మరి నాకు తెలిసి నన్ను అయితే దీనికి రేటింగ్ ఇవ్వమంటే మాత్రం నేను మాత్రం 4.7 ఇస్తాను భయ్య, తగ్గేది లేదు అసలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఆ కాస్ట్కి ఈ టేస్ట్ అంటే మరి చెప్పుకోకర్లేదు. గుర్తుందిగా 40 రూపీస్. అండ్ అడ్రస్ అయితే గుర్తుందిగా, మళ్ళీ నన్ను చెప్పమంటారా? చెప్పేస్తా పోను, దానికి ఏముంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఎదురుగా మెయిన్ గేట్ ఎదురుగానే ఉంటుంది భయ్య, ఇది ఎక్కడో కాదు, మెయిన్ గేట్ ఎదురుగా ఉంటుంది. సో మనకి ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి. సో వచ్చండి, ఒకసారి ట్రై చేసండి.